భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన శ్రీరామ క్షేత్రాలలో ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం. గోదావరి నది తీరంలో ఉన్న ఈ దేవాలయం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. ఈ క్షేత్రాన్ని భక్తులు దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం భద్ర మహర్షి అనే మహానుభావుడు శ్రీరాముని దర్శనం కోసం తీవ్ర తపస్సు చేశాడు. అతని భక్తికి ప్రసన్నమైన శ్రీరాముడు సీతమ్మ మరియు లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని భద్రాచలం అని పిలుస్తారు. 17వ శతాబ్దంలో భక్తుడైన కంచర్ల గోపన్న అంటే భక్త రామదాసు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన అప్పట్లో గోల్కొండ రాజ్యంలో తహసీల్దార్గా పనిచేస్తూ ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. ఆయన యొక్క అపారమైన శ్రీరామ భక్తి కారణంగా ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో శ్రీరాముడు 4 చేతులతో శంఖం, చక్రం, ధనుస్సు మరియు బాణం పట్టుకుని సీతమ్మతో కలిసి దర్శనమిస్తాడు. ఆలయం గోదావరి నది పక్కన ఉండటం వల్ల ఈ క్షేత్రం మరింత పవిత్రంగా భావిస్తారు. ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు వస్తారు. ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకునే ఉత్సవం శ్రీ సీతారామ కళ్యాణం. ఇది ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు భద్రాచలానికి చేరుకుంటారు. అదే విధంగా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించిన వారికి శాంతి, సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ప్రతిరోజు మేము అందించే పురాతన ఆలయాల గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో పురాతన ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.